కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం మొదటి వచనం నుండి, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. వాడు కాలినడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశం నంటుచున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊటలు, నీ వెలుగును పొందియే మేము చూచున్నాము. నిన్ను ఎరిగిన వాళ్ళ నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నదికి రానియ, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలినీయకము. అదిగో, పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఆశీర్వదించబడును.